ఆనందం దీన్ని ఎక్కడెక్కడో వెతుక్కోవడం వల్లే మనిషికి కష్టాలు వస్తున్నాయా? ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్ ఇవే జీవితాన్ని నాశనం చేస్తున్నాయా? ఇవాల్టి సొసైటీలో లెక్కలేనన్ని ఆత్మహత్యలకు, హత్యలకు అసలు కారణాలేంటి? సాదాసీదాగా జీవితం వెళ్ళిపోతూ ఉంటే ఎవ్వరికీ ఇష్టముండదు. దానిలో ఒక కిక్ కావాలి. కిక్ కోసం ఒకడు గంజాయి మత్తు ఎంచుకుంటే మరొకడు డ్రగ్స్ బాట పడుతున్నాడు. ఒకడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే ఇంకొకడు ఆన్లైన్ బెట్టింగ్స్ చేస్తున్నాడు. ఒకడు లోన్ యాప్ల నుంచి లోన్స్ తీసుకుంటే ఇంకొకడు ఫైనాన్స్ కంపెనీల నుండి పెద్ద వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నాడు. ఒక సరదాగా స్నేహితుల ప్రోద్బలంతో గంజాయి డ్రగ్స్ అలవాటు చేసుకుంటే ఆ కిక్ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మత్తు లైఫ్ని చిత్తు చేస్తుంది. హాబీగా మొదలై అలవాటుగా మారి చివరికి మనిషినే అంతం చేస్తుంది. పక్కవాళ్ల జీవితాలను కూడా ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినకు అని పెద్దలు చెవినీళ్లు కట్టుకుని మరీ చెప్తూనే ఉంటారు. కాని అవేవీ కొందరికి తలకెక్కవు. ఈజీగా అప్పులిస్తున్నాయని లోన్ యాప్ల వెంట వెళ్తున్నారు. అవసరానికి మించి అప్పులు చేస్తున్నారు. చివరికి ఆ అప్పులు కట్టలేక ఏజెంట్ల వేధింపులు బెదిరింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరేమో ఆ అప్పులు కట్టడానికి దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలవుతున్నారు. సరదాగా మొదలై వ్యసనంగా మారే వాటిలో ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్లు ముందు వరుసలో ఉంటాయి. ₹1 పెట్టి ₹10 సంపాదించి ఆనక ఇదేదో బాగుంది కదా అని లక్షల రూపాయలు బెట్టింగ్లో పెట్టి నిండా మునిగిపోతున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఇవ్వాళ్ల పోతే రేపు వస్తుంది అనే భ్రమలో బ్రతుకు నరకం చేసుకుంటూ అప్పుల ఊబిలో నిండా మునిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్లు. వ్యసనాలు, అప్పుల కిక్తో జీవితాలను నరకం చేసుకోవద్దు. మంచం ఉన్నంతవరకే కాళ్ళు సాపుకోవాలి అన్న మాటను ఫాలో అయితే ఏ కష్టాలు ఉండవు. మన చదువుల్లో కిక్, మన ఉద్యోగంలో కిక్, మన వ్యాపారంలో కిక్ వెతుక్కుంటే జీవితంలో సక్సెస్ సొంతమవుతుంది. జస్ట్ ఫాలో యువర్ హార్ట్.